ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జ్యూస్ ఫ్యాక్టరీల ముందు మామిడి పళ్ల లోడు ట్రాక్టర్లతో రైతులు పడిగాపులుగాస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలకు ఇరువైపులా కిలోమీటర్లకు పైగా మామిడి లోడు ట్రాక్టర్లతో పడిగాపులుగాస్తున్నారు. కిలో 8 రూపాయలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆచరణలో అమలు కాలేదు. కిలో 2-3 రూపాయలకే దోచుకుంటున్నాయి జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు. చిత్తూరు జిల్లా కలెక్టర్ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు లెక్క చేయడం లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, కిలో 2-3 రూపాయలకే జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు దోచుకుంటున్న రైతుల దగ్గర నుంచి అనేటువంటిది మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి మూర్తి? సిద్ధు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు మళ్ళీ గట్టెక్కించేవారే కరువయ్యారు. ప్రధానంగా గడిచిన 20 రోజులుగా మామిడి రైతులు పడరాని పాటలు పడుతూ జ్యూస్ ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం జీడి నెల్లూరు నియోజకవర్గంలో యొక్క జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద కిలోమీటర్ పైగా యొక్క మామిడి లోడుతో వచ్చినటువంటి ట్రాక్టర్లు క్యూ లైన్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరో 3 రోజుల పాటు కొనుగోలు చేయలేమంటూ ఇప్పటికే బోర్డు కూడా పెట్టడం జరిగింది. వారం రోజులుగా ఈ యొక్క పడిగాపులు కాస్తూ రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. వచ్చినటువంటి రైతులు గడిచిన 5 రోజులుగా వీరంతా కూడా తమకు ఇచ్చినటువంటి యొక్క టోకెన్ల ఆధారంగా జ్యూస్ ఫ్యాక్టరీలోకి వారిని అనుమతిస్తూ ఉండడంతో క్యూ లైన్లో ట్రాక్టర్లన్నీ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి కిలోమీటర్కు పైగా యొక్క 300కు పైగా ట్రాక్టర్లు లోడుతో ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఫ్యాక్టరీల వద్ద వారి జ్యూస్ కూడా లోపల నుంచి వస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి పెద్దయినా? చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. గత 6 రోజులుగా ఎన్నే ఉన్నాము. టోకన్ ఇచ్చి ఉండారు. ఇంకా రేపు పోతుందో మొన్నటి పోతుందో తెలదో అంతా ఇబ్బందులు పడుతూ ఉంటాము. తోటలో కాయలంతా అట్లే రాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు 3 వారాలకు చేరి 3 లోడ్లతో వచ్చి ఉండేది. 3వ లోడు ఏడు ఉంటాం కాసుకొని ఏడికి వచ్చి ఈ రోజు 5వ రోజు. ప్రస్తుతం మనం చూస్తాం 5 రోజులైనా కూడా ఇంకా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి పెద్ద? ఎందుకు ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడికి వచ్చి? సోమవారం వచ్చామండి. ఈరోజు 4వ రోజు. అన్లోడ్ అవ్వడానికి 2 రోజులు పడుతుంది. మొత్తం 7 రోజులు పడుతుంది ఒక లోడ్ అన్లోడ్ అవ్వడానికి. గతంలో ఎప్పుడు ఎందుకు మార్చలేదు, ఈసారి ఇట్లా అవుతా ఉంది. ఎందుకంటే జ్యూస్ ఫ్యాక్టరీ జ్యూస్ ఫ్యాక్టరీ అయితే కుమ్మకాయ ఏమో అర్థం కావట్లేదు. కాయలు అంటే అన్లోడింగ్ చాలా లేట్ అవుతా ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. 5 రోజులైనా కూడా ఇంతవరకు కాలేదంటే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా కూడా ఇలాగా ట్రాక్టర్ లోడ్తో పడిగాపులు కాస్తూ కూర్చుంటారు. ఎన్ని రోజులు అయింది పెద్ద మీరు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు? సోమవారం వచ్చినానండి. సోమవారం నుంచి అన్లోడ్ కాలేదు. ఇట్లా 2 కిలోమీటర్ల పొడుగున బండ్లు పెట్టినారు. బండ్ల పైన చీటింగ్లో కొరుక్కుంటా ఈగులు తోలుకుంటా ఉన్నాము. నిద్ర రావడం లేదు. దుమ్ము ఒళ్ళంతా నిండిపోతా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కాకపోతే వాళ్ళ దగ్గరికి పోతే రేపు దింపుతాం ఎల్లుండి దింపుతామని చెప్తారే కానీ బండ్లు అలో చేయలేదు. నిన్నటికి టోకెన్ ఇచ్చినారు. నాకు టోకెన్ ఇచ్చి 712 టోకెన్ ఇచ్చినారు. రేపు ఎల్లుండి దింపుతామయ్యా, నువ్వు అక్కడుండు గేట్ కాడ, నీ బండి దగ్గర ఉంటే మేము పిలుస్తాము, అప్పుడు వచ్చి మీరు అన్లోడ్ చేసుకోండి అటే అని చెప్పినారు. బండి దగ్గర పడిగాపులు కాసుకొని ఉన్నాం. 5 రోజులు అయిపోయింది. 5 రోజులు కావస్తున్నా కూడా ఇంకా అన్లోడ్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మీరే ఊరించి వచ్చారు పెద్దయినా? అరగొండ దగ్గర తవనంపల్లి మండలం మత్యం గ్రామం అది. నేను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాను. ఇప్పుడు 5వ రోజు జరుగుతూ ఉంది. కానీ నిన్న మొన్నంతా రోడ్లో పడి బస్సులు వచ్చి దుమ్ము బండ్లు పోయే దుమ్మునంతా పడి ఈరోజు 3 గంటలకు నిన్న 3 గంటలకు టోకన్లు ఇచ్చినారు. నాది 724 నాది టోకను. అది ఇంక రేపు కూడా పోదు. ఎల్లుంటి తెల్లారితో ఎల్లుంటి మధ్యాహ్నం పోతుంది. అంతవరకు మేము పడిగాపులు కాస్తా అవస్థ పడతా ఇక్కడ ఉండాలి. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం 7 రోజులైనా కూడా ఈ యొక్క తమకు అన్లోడ్ అయ్యేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఫ్యాక్టరీల వద్దే పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులు. ఒకవైపు రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రోడ్లపైనే మామిడి లోడును పడవేసి తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. మామిడి రైతులను అడ్డంగా దోచుకుంటున్నప్పటికీ ఈ యొక్క ఫ్యాక్టరీ యాజమాన్యాలను నిలువరించాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. కిలో 8 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంతో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే మూర్తి.